కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు హస్తినాపురాన్ని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. కృష్ణుడి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి అర్జునుడిని ద్వారకకు పంపాడు. అయితే అర్జునుడు వెళ్లి 7 నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో ధర్మరాజు మనసులో అలజడి మొదలైంది. అదే సమయంలో హస్తినాపురంలో భయంకరమైన అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. ఆకాశం నుండి రక్తం, ధూళి వర్షిస్తున్నాయి. ఆవు పాలు ఇవ్వకుండా కన్నీళ్లు పెడుతున్నాయి. కుక్కలు సూర్యుడి వైపు చూసి ఏడుస్తున్నాయి. భూకంపాలు వస్తున్నాయి. సూర్యుడు వెలవెలబోతున్నాడు. అదంతా చూసిన ధర్మరాజు భీముడితో, భీమా, ఈ లోకానికి ఏదో ముప్పు రాబోతుంది. మన ప్రాణప్రదాత అయిన శ్రీకృష్ణుడు ఈ భూలోకాన్ని విడిచి వెళ్లిపోయాడేమోనని నా మనసు చెబుతోంది. ఆయన లేని లోకం వెలుతురు లేని కన్నులా తయారైంది అంటూ భయపడుతున్నాడు. సరిగ్గా అప్పుడే అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చాడు. కాని ఆయన ముఖంలో మునుపటి తేజస్సు లేదు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. శరీరం వణుకుతోంది. అర్జునుడు గద్గద స్వరంతో అసలు విషయం చెప్పసాగాడు. అన్నా, మనకు సర్వస్వం అయిన శ్రీకృష్ణుడు తన భౌతిక లీలను ముగించి తన నిజధామానికి వెళ్లిపోయాడు. బ్రాహ్మణుల శాపం వల్ల యాదవ వంశం వారు మద్యం మత్తులో ఒకరినొకరు పొడుచుకుని అంతమైపోయారు. ఏ గాంధీవంతో నేను కురుక్షేత్రంలో వీరులను ఓడించానో అదే గాంధీవం ఇప్పుడు నా చేతుల్లో బరువుగా అనిపించింది. మంత్రాలు గుర్తుకు రాలేదు. కృష్ణుడు లేని నేను ప్రాణం లేని శరీరంలా మారిపోయాను. ద్వారక నుండి వస్తుండగా సామాన్య బోయవాళ్లు నన్ను ఓడించి యాదవ స్త్రీలను అపహరించుకుపోయారు అంటూ భోరుమని విలపించాడు. కృష్ణుడు వెళ్లిపోయాడని తెలియగానే ఇక ఈ భూమిపై ఉండడం వ్యర్థమని పాండవులు గ్రహించారు. కలియుగం అడిగిపెట్టిందని అర్థం చేసుకున్న ధర్మరాజు వెంటనే మనవడైన పరీక్షిత్తుకు హస్తినాపుర పట్టాభిషేకం చేశాడు. కృష్ణుడి మనవడైన వజ్రుడు అనే అతన్ని మధుర రాజ్యానికి రాజుగా చేశాడు. పాండవులు తమ రాజవస్త్రాలను విడిచిపెట్టి ద్రౌపదితో కలిసి నారవస్త్రాలు ధరించి ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం భగవంతుని మీద మనసు లగ్నం చేసి ఉత్తర దిశగా నడుస్తూ వెళ్లిపోయారు. కుంతీదేవి కూడా కృష్ణుడిపై భక్తితో దేహాన్ని విడిచింది. పాండవులు తమ దేహాలను యోగ మార్గంలో విడిచిపెట్టి భగవంతుని చేరుకున్నారు. మనకు ఉన్న సంపద, శక్తి, తెలివితేటలు అన్నీ భగవంతుడు ఇచ్చిన భిక్ష మాత్రమే. ఆయన మనతో ఉన్నంత వరకే మనకు విలువ. ఆయన లేని జీవితం శూన్యం. పాండవులు వెళ్లిపోయారు. ఇప్పుడు యువ చక్రవర్తి పరీక్షిత్తు పాలన మొదలైంది. ఆయన తన రాజ్యంలో సంచరిస్తుండగా ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను, ఆవు రూపంలో ఉన్న భూదేవిని ఒక క్రూరమైన వ్యక్తి హింసించడం చూశాడు. పరీక్షిత్తు కలిని ఎలా శిక్షించాడు అనే విషయాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఎథనిక్ టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.